నమస్తే అండి. వెల్కమ్ టు షిమ్ మోటివేషన్ ఛానల్. స్టోరీ టైం అండి ఇప్పుడు. అందువల్ల తప్పకుండా టైం తీసుకుని తప్పకుండా వినండి. స్టోరీ ఎలా ఉందో కామెంట్ రాయండి, షేర్ చేయండి. మనం కూడా పొద్దునుంచి సాయంత్రం వరకు ఒకే రొటీన్లో మనము బిజీ ఉంటాము. అప్పుడప్పుడు స్టోరీలు వినడానికి కూడా మనం టైము తీసుకుని వింటే మనకి మనసు చాలా ఉల్లాసంగా ఉంటుంది. అది ఇప్పుడు స్టోరీ టైం అనమాట అండి. అది స్టోరీ పేరు ఏంటండి? 3 నక్కలు ఒక కాకి. స్టోరీ పేరు. అనగనగా దండకాపురి అనే వనం ఉండేది. అక్కడ మంత్రి లేకపోవడంతో అడవిలో ఏం జరుగుతుందో మృగరాజుకు తెలిసేది కాదు. మృగరాజు అంటే సింహం. దానికి మంత్రి ఎవరు లేరు. అందువల్ల అడవిలో ఏం జరుగుతుంది, ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అలాంటి విషయాలు ఏమీ తెలియట్లే సింహానికి, మంత్రి లేకపోవటం వలన. దాంతో మంచి సలహాలు ఇచ్చే నిజాయితీ గల జీవిని మంత్రిగా పెట్టుకోవాలని నిశ్చయించుకుంది సింహము. ఎవరైనా మంచిగా నిజాయితీగా ఉన్నవాళ్ళని మంత్రిగా నేను ఎంచుకోవాలని ఆలోచిస్తుంది. దానికోసం అడవిలో చాటింపు వేయిస్తుంది. తెల్లారి 3 నక్కలు మృగరాజు దగ్గరికి వచ్చాయి. ఎప్పుడైతే చెప్పారో అప్పుడు మూడు నక్కలు కలిసి సింహాన్ని దగ్గరికి వస్తాయి. వాటిలో ఏ నక్కను మంత్రిగా ఎంచుకోవాలో దానికి అర్థం కాలేదు. సింహానికి అర్థం కాలేదు. 3 నక్కలే వచ్చినాయి. వాటిని ఎలా పరీక్షించాలి, ఆ పదవికి తగ్గట్టుగా ఉన్నారా లేదా అని చాలా ఆలోచనలో పడింది సింహము. వాటిలో ఏ నక్కను మంత్రిగా ఎంచుకోవాలో అర్థం కాలేదు. కాసేపు ఆలోచించి, నేను చాలా రోజుల తర్వాత అడవి చూడటానికి వెళ్తున్నాను, వచ్చేంతవరకు ఇక్కడే ఉండండి అని సింహము అడవిలోనికి వెళ్ళింది. చాలా రోజులు బట్టి మంత్రి లేకపోవడంతో బయటికి వెళ్ళలేకపోయింది. వెళ్తే మళ్ళీ తన రాజ్యం ఎవరైనా ఆక్రమించుకుంటారేమో అని భయంతో వెళ్ళేది కాదు. ఎప్పుడైతే ఈ నక్కలు 3 దాని దగ్గరికి వచ్చినాయో ఆ 3టిని కాపలా పెట్టి సింహం అంటుంది, నేను అడవంతా చూసి వస్తాను, మీరు ముగ్గురు నేను వచ్చేంతవరకు ఇక్కడే ఉండండి అని చెప్పి వెళ్తుంది. సాయంత్రానికి తిరిగి వస్తానని చెప్పింది. అప్పుడు దానికి గుహ దగ్గర ఒక నక్క కనిపించింది. ఈ 3 కాకుండా ఇంకో చోట ఇంకో నక్క కనపడింది సింహానికి. అప్పుడు దానికి గుహ దగ్గర ఒకే నక్క కనిపించింది. ఆ గుహ దగ్గరికి తిరిగి వచ్చేసరికి ఆ 3 నక్కల్లో ఒకటే నక్క కనిపించింది రాజాకి. మీరు కాకి, ఆ పక్కనే ఉన్న చెట్టు మీద ఒక కాకి ఉండేది. ఆ కాకి ఇదంతా చూస్తుంది. సింహం ఎలా వెళ్ళింది, 3 నక్కల్ని ఎక్కడ పెట్టింది అని కాకి చూస్తూనే ఉంది. అప్పుడు కాకి ఈ 3 నక్కల్ని గమనిస్తూనే ఉంది చెట్టు మీద కూర్చుని. ఒక నక్క ఎక్కువసేపు వేయించి ఉండలేక రేపు వస్తానులే, ఎప్పుడు వస్తాడో సింహాన్ని ఒక నక్క వెళ్ళిపోతుంది రేపు వస్తానని. ఇంకో నక్క గుహ దూరంగా వేరే జీవులతో మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇంకో నక్క ఏం చేస్తుంది, షికారులకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక చోట ఉండలేరండి. అలాగే మిగతా జీవులతోటి మాట్లాడటం మొదలెట్టింది వేరే రెండో నక్క. ఇంకో నక్క గుహకు దూరంగా జీవులతో మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంది. ఇక ఇక్కడున్న నక్కేమో ఇంకో 3వ నక్క ఉంది కదండి, మీ గుహలో ఉన్న ఆహారాన్ని దొంగతనంగా తినేసింది. 3వ నక్క ఏం చేసిందండి, ఎన్నాళ్ళ నుంచి ఆకలి ఉంటుంది, సింహం అంతా ఉంచుకుని ఉంటుంది ఆహారము, అదంతా 3వ నక్క తినేసిందని చెప్పింది. ఎవరు చెప్పారు? కాకి చెప్పింది సింహానికి ఈ 3 నక్కల విషయాలను. ఈ నక్కలకు మంత్రిగా ఉండవలసిన లక్షణాలు ఒక్కటి కూడా లేవు. అసలు ఓపిక లేని నక్క ముందే వెళ్ళిపోయింది. చూడండి, ఓపిక లేని నక్క ఏం చేసిందంటే రేపు వస్తాను వెళ్ళిపోయింది. మరో నక్కమో బాధ్యతగా పక్కన పెట్టి కాలక్షేపం చేసింది. ఇంకో నక్క ఏం చేసింది, కాలక్షేపం చేసుకుంది టైం వేరే వాళ్ళతోటి మాట్లాడుతూ. నమ్మకంతో ఇక్కడ ఉంచేది ఇంకొకటి. ఇంకో 3వ నక్క ఏం చేసిందండి, లోపల అంతా పెట్టుకున్న ఆహారం అంతా తినేసింది 3వ నక్క. ఇవి 3 ఆ పదవికి అర్హులు కారని సింహం నిర్ణయించుకుంటుంది అంటూ అక్కడున్న నక్కను వెళ్ళగొట్టింది. ఇక 3వ నక్క అక్కడ ఉంది కదండి, తినేసింది శుభ్రంగా ఆహారం. ఇంక దాన్ని కూడా మృగరాజు వెళ్ళగొట్టేసింది సింహం. అది వచ్చిన విషయం తెలుసుకొని పరిగెత్తుకుంటూ వచ్చిన మరో నక్కను పంపివేసింది. ఇంకా సింహం దగ్గరికి వచ్చి గుహకు వచ్చేసిందని తెలిసి రెండో నక్క ఎప్పుడైతే ఎవరితో అందరితో మాట్లాడుతూ ఉంటుందో పరుగున వచ్చి ఆ సింహం దగ్గరికి వస్తుంది.
అయ్యో మహారాజా, అన్నిటినీ వెళ్ళగొడితే మరి మంత్రిగా ఉండేదెవరు? నన్ను కూడా మీరు వెళ్ళగొట్టేస్తున్నారు, మీరు మీ దగ్గర మంత్రిగా ఎవరుంటారు అని రెండో నక్క ప్రశ్నించింది. కాకి, ఇంకెవరు, నువ్వే అంది సింహము. ఎవరిని 3 నక్కల్ని సెలెక్ట్ చేయలేదు సింహం. పైన చెట్టు పైన ఉన్న కాకి చూస్తుంది కదండి, 3 నక్కల్ని, ఆ కాకిని మంత్రిగా చేశాడు. ఇంతకీ మృగరాజు కాకిని ఎందుకు మంత్రిగా ఎంచుకుందో ఆలోచించండి. ఇది క్వశ్చన్ మార్క్ అనమాట అండి. ఇది మీరు ఆన్సర్ చెప్పాలి కామెంట్ బాక్స్లో. ఎందుకు కాకిని మంత్రి పదవి ఇచ్చింది సింహము? తప్పకుండా ఆలోచించి ఎందుకు ఇచ్చిందో తప్పకుండా ఆన్సర్ బాక్స్లో పెట్టండి.